గత 9 నెలల్లో దగ్గర 9 నెలలు అవస్థ ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత అసమర్థంగా ఉంటుందని చెప్పేసి నిరూపించిన ఏకైక ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం. 9 నెలలు అయింది దగ్గర డిసెంబర్ 9 అని చెప్పిన వాగ్దానాలు 9 నెలల తర్వాత కూడా రైతుల్ని గూసపోసుకుంటా ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేదు. చిన్న ఉదాహరణకి మొన్న మేము చెప్పినాం, వీళ్ళకి అసలు ఏమైనా పాలసీ ఉన్నదా, ఎట్లా వీళ్ళు ప్రభుత్వం పాలిస్తారు, వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా చెప్పండి ప్రభుత్వం ఇది. ఉదాహరణకి వాళ్ళు చూస్తున్నాం, రైతులందరూ ఇవాళ రోడ్డెక్కినారు. ఏం చెప్పినారు మీరు? డిసెంబర్ 9 నాడికి అందరూ బ్యాంకుకి ఉరుకుని 2 లక్షల రూపాయలు తెచ్చుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ మొట్టమొదటి చేసేది రైతు రుణమాఫీ అని చెప్పిన రోజు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికి 9 నెలలు అయింది. 9 నెలలు అవుతూ మధ్యలో ఏం చెప్పినాడు? మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు అని చెప్పిండు. చెప్పని అమ్మ తోడు లేదు, పోని గుడికి లేదు, పోని గుడి దేవుని మీద ఒట్టు పెట్టని దేవుడు లేడు, అందరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఇప్పటి వరకు ఆగస్టు 15వ తారీఖు అయిపోయింది. ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు. ఇప్పటి వరకు మన కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 30% రైతులకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు. ఇవాళ ఆగస్టు 22వ తారీఖు. ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు? మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు. నిన్న వాళ్ళ మంత్రివర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన పట్టి విక్రమార్క గారు ఏమంటారు? ఇప్పటి వరకు 7,500 కోట్లే రైతులకు అందినాయి, బ్యాంకులకు 17,000 కోట్లు ఇచ్చినా కూడా 7,500 కోట్లే అందినాయని ఆయన అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు? కొద్దిగా సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు, మేము నెరవేర్స్తామని ఆయన అంటాడు. పొంగేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇంకా 12,000 కోట్లు రైతులకు ఇచ్చేది ఉంది, ఇస్తామని ఆయన అంటాడు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. కనీసం వాళ్ళ మంత్రివర్గంలోనే సైతం లేదు వాళ్ళ